తెలంగాణ రాష్ట్రంలో ఒక పోలీస్ ఆఫీసరు సినిమా హీరోల రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టింది. అల్లు అర్జున్ పనిచేయడు, రామ్ చరణ్ పనిచేయడు, ఎన్టీఆర్ పనిచేయడు. 300 కోట్లకు పైగా అక్రమార్జన అట ఆ అధికారిది. మరి ఆ అధికారి వెనకాల ఉన్నది ఎవరు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో ఈయన ఉండొచ్చు అని చెప్పేసి చెప్తుంటూ సామ రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పోస్టుల మన సామ రామ్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, మీరే మాకు పెద్ద సారు 300 కోట్ల పైచిలకు అక్రమాస్తులతో ఏసీబీకి చిక్కిన డిఎస్పీ భీమ్ రెడ్డి 2 మెమరీ కార్డులు ఒక డైరీలో చిట్టా దాచుకున్న భీమ్ రెడ్డి. అంటే భీమ్ రెడ్డి ఒక డైరీ రాసుకుంటూ ఆయన బినామీల లెక్కలు, ఆయన ఆస్తులు, కథా కార్యక్రమం మొత్తం డైరీలో ఉన్నాయి. మరి డైరీలో పెద్ద సార్ పేరు ఉన్నట్టుంది, మరి ఉన్నదా లేదా అని తెలవాల్సి ఉంది. కింద ఫోటోలో మాత్రం పెళ్లి కార్డే అని చెప్పేసి హరీష్ రావు గారికి భీమ్ రెడ్డి ఏదో వెడ్డింగ్ కార్డు ఇస్తున్నటువంటి ఫోటోను అటాచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అన్నగారి వెనకాల కామన్ గానే అన్నగారి వెనకాల ఈ భీమ్ రెడ్డి ఉండొచ్చు, ఆ రెడ్డి, ఈ రెడ్డి, మా రెడ్డి, అందరు రెడ్డిలు ఉంటారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ వెనకాల ఈయన ఉంటాడు, ఎందుకంటే ఎన్నుకోండి నడిపిస్తాడు చాలా వ్యవస్థ. ఇక్కడ మరి భీమ్ రెడ్డి ఆయనకు ఈయనకు కూడా ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా, కేవలం అంటే మానవ సంబంధాలేనా, ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయా అనేది అయితే తెలవాల్సి ఉంది. సో ఇప్పుడే మనం ఒక కంక్లూజన్ రాలేము కాబట్టి ఇక్కడ ఒక పెద్ద నాయకుల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఒక డిఎస్పీ అంత ఆస్తులు ఎలా కూడబెడతాడో ఆలోచించండి అంటారు. తెలంగాణని అక్రమంగా దోచుకుతున్న రాబందుల నీడన బ్రతుకుతూ అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడే ఎవరిని వదిలిపెట్టదు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటారు. సో ఇట్లా ఈ భీమ్ రెడ్డి ఒకటే కాదు, ఈఎన్సీలు, ఇరిగేషన్లు అయితే కుప్పలు ఈఎన్సీలు అయితే 100 కోట్లు దొరికిగా, గజ్వేల్ ఈఎన్సీ వాళ్ళు వీళ్ళంతా. అసలు నాకు అర్థం కాదు. జనాలకు సింపుల్ లాజిక్ పోయి మళ్ళా సారే రావాలంటారు, కారు రావాలంటారు, పక్క పెట్టుర్రి. ప్రతి ఒక్క కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి వ్యక్తి, ఆ 3-4 ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కో రాజకీయ పార్టీ పెట్టేంత డబ్బులు ఎట్లా సంపాదించారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోనే దాదాపు 1400-1500 కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి వెళ్ళొచ్చింది. వాళ్ళ కింద పని చేసిన ఇంజనీర్ల కింద అధికారుల దగ్గర కూడా 100,000 కోట్ల ఆస్తులు ఎట్లా కూడా పెట్టారు. తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు, ముంబై, ఎక్కడ పడితే అక్కడ ఢిల్లీ దాకా ఆస్తులు కొన్నారు. చిన్న తహసీల్దార్లు కూడా పెద్ద ఎత్తున సంపాదించినటువంటి పరిస్థితి. మరి గత 10 ఏళ్ల కాలంలో ఎంత అధ్వానంగా, ఎంత విచ్చలవిడిగా దోపిడీ జరిగిన తెలంగాణ రాష్ట్రంలో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సిద్దిపేట చుట్టుపక్కల అవినీతి తిమింగళాలు చాలా కూడా బయటపడుతూనే ఉన్నాయి. అండ్ ఇక హరీష్ రావు గారికి సంబంధించిన విషయాలు, ఇక చాలా విషయాలు నేను మాట్లాడదాం. మొత్తానికైతే మరి మొన్న డిఎస్పీ భీమ్ రెడ్డి ఏదైతే చిక్కిండో అధికారులకి, మరి ఆయన వెనకాల హరీష్ రావు ఉన్నాడా లేడా, ఉన్నాడు అనుకుంటున్నారా, సామ రామ్మోహన్ చెప్తున్నటువంటి విషయంలో ఎంత నిజం ఉంది, సామ రామ్మోహన్ కామెంట్ తోటి మీరు ఏకీభవిస్తున్నారా, మీ ప్రెడిక్షన్ కూడా కామెంట్ రూపంలో తెలియదు.